ఓకేనా సార్? హైడ్రా తెచ్చిన యాక్ట్ ద్వారా సిటీలో అక్కడక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనిపైన కొన్ని విమర్శలు వస్తున్నాయి, కొంతమంది సపోర్ట్ చేస్తారు. దీనిపైన మీ కామెంట్ సార్? నేను ముందుగా మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి యంగ్ అండ్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా. వారితో పాటు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. నిన్న మొన్న జరిగిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది ఇది గొప్ప ప్రజల విజయం. ఇది ప్రజల విజయం. కాంగ్రెస్ ప్రభుత్వం విజయం ఒకటి, రెండోది ప్రజల విజయం. ఇది గతంలో ఏం చేశారు? కన్వెన్షన్కు నోటీస్ ఇచ్చి దాని తర్వాత అక్కినేని నాగార్జున గారితో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మ్యాచ్ ఫిక్స్ చేసుకొని అప్పుడు వాళ్ళు కూల్చేశారు. తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసుకొని సెటిల్మెంట్ చేసుకున్నాడు. దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. మా ముఖ్యమంత్రి గారు అలా కాదు, ఇది ప్రజల ఆస్తులు. శిఖం భూములు అయితే ఏంది, ఎఫ్టీఎల్ అయితే ఏంది, నాలా అయితే ఏంది, చెరువులు అయితే ఏంది, బఫర్ జోన్లు అయితే ఏమి, ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందులోనే భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. హైడ్రా ద్వారా ఏవి రంగనాథ్ గారు డైనామిక్ ఆఫీసరు, నిప్పు లాంటి మనిషి, నీతి నిజాయితీ గల ఆఫీసరు, అతనికి ఎలాంటి మచ్చ లేదు. అతను ఇలాంటి బాధ్యత ముఖ్యమంత్రి గారు వారికి హైడ్రా కమిషనర్గా నియమించి వారి ద్వారా ఇలాంటివి చేస్తున్నారు. ప్రజల ఆస్తులు, చెరువులు అన్నీ కాపాడుతున్నారు. ప్రధానంగా దీని మీద కొంత విమర్శలు వస్తున్నాయి, కొంత పాజిటివ్ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? కొందరు కూలగొట్టాలని, కొందరు వద్దని. ఇప్పుడు నేను అనేది ఏం సార్, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమాలు మనం చూసాం, అక్కినేని నాగార్జున గారి సినిమాలు చూసాం, వారి కుమారులు సినిమా చూసాం. మనం సినిమా టికెట్ కొనుక్కుంటున్నాం, సినిమాలు చూసాం. నేను అనేది ఏంటంటే ఈ 3.5 ఎకరాల భూమి మీరు ఎవరి ద్వారా కొన్నారు? ఆయనకి ఎట్లా వచ్చింది? ఆ డాక్యుమెంట్ మీరు పెట్టండి, ఓపెన్ చేయండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓపెన్ చేసి చూపెట్టండి. ఆయనకి ఎలా వచ్చింది ఆ ల్యాండ్? మీరు ఆయన నుంచి ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు సెల్యూట్ చేసుకోరు, ఏంటి మీ డాక్యుమెంట్ మొత్తం షో చేయండి. మీరు పర్మిషన్ ఎవరిచ్చారు? మీకు జిహెచ్ఎంసీ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు పర్మిషన్లు? ఎలా కట్టారు? ఆర్ మీరు ఒక ఫంక్షన్ జరిగితే 30 నుంచి 60 లక్షల దాకా వసూలు చేస్తారు. ఇన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించారు దాని మీద. అవన్నీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు నష్టపరిహారం కింద పేమెంట్ చేయాలి. విన్నారా? మీరు ఒక కోటీశ్వరులు. మీరు ఒక రాష్ట్రంలో జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మీ సినిమాలు అందరూ చూస్తారు. సినిమా యాక్టర్గా మీకు ఎనీ టైం మేము వెల్కమ్. మేము ఒకవేళ చూస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా మీ ఫ్యాన్స్. అది డిఫరెన్స్. సినిమాలు చూస్తాం, మీ అందరి సినిమాలు చూస్తాం. సినిమా యాక్టర్లకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఏంటి? ఇది రాజకీయాలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చేపడుతున్నారో హైడ్రా ద్వారా, రంగనాథ్ కమిషనర్ గారు ఏదైతే ఇవాళ కూల్చివేస్తున్నారో, ఇది ప్రజల ఆస్తులు. ఇది గవర్నమెంట్ ఆస్తులు. గవర్నమెంట్ ఆస్తులు కాపాడించిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందులోనే భాగంగా ఇవి జరుగుతున్నాయి. ప్రధానంగా కొంతమంది కాంగ్రెస్ నేతల ఇండ్లు కూడా ఉన్నాయి, వాళ్ళవి ఇంకా కూలొచ్చలేదని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఆడ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇంకో పార్టీ అనేది లేదు అక్కడ. వారికి ఇప్పుడు ఈ నాలాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఈ మీరు అందులోకి ఎంట్రీ ఎట్లా ఇచ్చారు? ఫస్ట్ మీరు ఎవరి ద్వారా కొన్నారు, వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఫస్ట్ మీరు డాక్యుమెంట్లు చూపించండి. మీకు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఏ అధికారులు ఇచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పండి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం మీరు షో చేయండి. మీరు నాలాల ప్లేస్లలో, చెరువులలో మీరు కొనే ముందు మనం కూడా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మిడిల్ క్లాస్, లోకల్ క్లాస్ వాళ్ళు కూడా దీంట్లో కొంతమంది ఉన్నారు. వారి విషయంలో కూడా కొంచెం ఆలోచన చేసి నిర్ణయాలే తీసుకుంటారు. కానీ ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. ఫస్ట్ పెద్ద వాళ్ళ పడుతున్నారు, తర్వాత అవి వస్తాయి, మెల్లమెల్లగా అన్నీ వస్తాయి. మరొక వైపు ఇదే హైడ్రాను జిల్లాల వ్యాప్తంగా కూడా విస్తరించాలి, జిల్లాలో కూడా చెరువులు కబ్జా అయినాయి అనేది కొంచెం ఉంది. విస్తరిస్తే బాగుంటుందా సార్? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ ఏంటంటే
గ్రేటర్ హైదరాబాద్లో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. ఫస్ట్ దీని పరిధిలో జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్రం మొత్తం 33 జిల్లాలలో చేపట్టాల్సిందే. ఇది ప్రభుత్వం ఏంటంటే కాపాడాల్సిన ప్రజల ఆస్తులు కదండి, గవర్నమెంట్ ఆస్తులు ఇవి. గవర్నమెంట్ ఆస్తులు కాపాడుకునే హక్కు గవర్నమెంట్కే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కాపాడుకోకుంటే ఎప్పుడు కాపాడుతాం? మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఎందుకు? మనకు అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు రావాలి, విన్నావా? రాష్ట్రమైన దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా కావాలని చెప్పేసి మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో ఉన్నారు. ఇటీవలనే అమెరికా వెళ్ళారు, వివిధ దేశాలు వెళ్ళారు. అక్కడ నుంచి పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్నారు. మన రాష్ట్రానికి నిధులు తెచ్చి ఈ మన రాష్ట్రం ఏంటంటే యావత్ భారతదేశంలోనే నెంబర్ 1 ఉండాలని చెప్పేసి వారి ఆలోచన, వారికి ఒక విజన్ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని మనం 29 రాష్ట్రాలలో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా అభివృద్ధిలో ముందంజ ఉంచాలనే ఉద్దేశంతో వారు ఆలోచన ఉన్నది. అంటే ప్రధానంగా గత 10 ఏళ్లలో మన హైదరాబాద్కి ఎన్నో వరదలు వచ్చినాయి, పోయినాయి. కానీ దీని మీద బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఏం చెప్తుంటారు? వాళ్ళే ఈ హైడ్రాను అడ్డం పెట్టుకొని రైతు రుణమాఫీ ఇష్యూని పక్కకు పెడుతున్నారని, ఇంకోటి అభివృద్ధిని చేయట్లేదు అనేది వాళ్ళు విమర్శ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసిరండి? ఇప్పుడు కాళేశ్వరం చేసిండ్రు. కాళేశ్వరంలో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని వేల కోట్లు దాంతో వాళ్ళు పనులు మొదలుపెట్టారు, ఎన్ని వేల కోట్లు అక్కడ వాళ్ళు కేటాయించారు, అక్కడ వర్క్ ఎంత జరిగింది. ఇప్పుడు ఇటీవలనే అన్ని కూలిపోతున్నాయి, వంగిపోతున్నాయి, కూలిపోతున్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక విజన్ లేదు, వాళ్ళకు ఒక విజన్ లేదు. వాళ్ళ కుటుంబ పాలన పేరుకే వాళ్ళు మేము అభివృద్ధి చేసినామంటారు, కానీ అది గారు దానికి దీటైన అభివృద్ధి ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్నది. ఇంకోటి సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అమ్మితే ఈ హైడ్రా ద్వారా ఇప్పటికే 100 ఎకరాలకు పైగా ప్రభుత్వం మళ్ళీ రికవరీ చేసింది. వాళ్ళు అమ్మిండ్రు, వీళ్ళు రికవరీ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఇది మనకు మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు గతంలో వాళ్ళు ఏం చేశారంటే గతంలో HMDA ల్యాండ్స్ వేలంపాట చేసి అమ్మేశారు, చాలా ఆస్తులు అమ్మారు. అమ్మి ఆ ధనం ఏం చేసారు, ఎట్లా చేసారు అనేది కూడా ఒక ఆలోచన చేయాలి. వాళ్ళు ఏంది 7 లక్షల కోట్లు అప్పులు ఇచ్చేసిపోయిన మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. 7 లక్షల కోట్ల అప్పులు అప్పులు తీర్చాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మేము ఆ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి వాగ్దానం చేసినామో అవి నెరవేర్చాలి. ఇవన్నీ చేసుకుంటూ రావాలంటే కత్తి మీద సామేది అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి కత్తి మీద సామేది, విన్నావా? కాబట్టి వాళ్ళు అన్ని విధాల మా రాష్ట్ర క్యాబినెట్ కమిటీ అన్ని విధాల ఆలోచన చేసి మనకు నిధులు, వనరులు పెరగాలి. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మనకు వనరులు అనేది పెరగాలి. కాబట్టి ఆ దిశలో మా వాళ్ళు అడుగులేస్తారు. అందులో భాగంగానే మొదటి స్టెప్ ఇది అయితే జరుగుతున్నది. ఇప్పుడు ఇంకోటి సార్, ఈరోజు అంటే ఆల్రెడీ KTR ఫామ్ హౌస్ దగ్గర కూల్చడానికి వెళ్ళిందంట. మరొక వైపు ఓవైస్ కాలేజీలు ఉన్నాయి. వీళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారండి, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. ఏ పార్టీ అని ఉండని, ఏ వ్యక్తి అని ఉండని, ఏమని ఉండని, ఇది చెరువుల మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటా అంటున్నాడు. ఆ పార్టీలకు సంబంధం లేదు. ఇప్పుడు కొన్ని 111 జీవోలు వస్తాయి. ఇప్పుడు వీరు రంగనాథ్ కమిషనర్ గారు హైదరాబాద్ ఏమో ఇప్పుడు సిటీ లిమిట్స్లో చేస్తున్నారు. ఇంకా 111 జీవోలో కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా చేయాలో వారు చూస్తారు అవన్నీ విషయాలు. కానీ మాకేందంటే ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు, విన్నారా? అందరూ ఒకటే. అది పెద్దవారా, చిన్నవారా, ఇంకోవారా, ఇది చెరువులలో అక్రమ కట్టడాలని కూల్చివేయాలనే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. హైడ్రా ద్వారా, రంగనాథ్ కమిషనర్ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రధానంగా హైదరాబాదు, మరో కేరళ కానీ, వాయనాడు కానీ, తర్వాత మన ఉత్తరప్రదేశ్ కానీ, అదే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మనకి ఏంటంటే సేఫ్ ఉండాలి. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మన హైదరాబాద్ సిటీ ఏంది, నీళ్ళు మొత్తం నిండిపోతాయి. 2-3 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడ ప్రయాణికులంతా ఇబ్బంది పడతారు. ఈ వాటర్ వచ్చేదంటే ఎక్కడికక్కడ డైవర్ట్ అయిపోవాలి. కాబట్టి చెరువులలో పోయే వాటర్ చెరువులలో వెళ్ళిపోవాలి. చెరువులలో అన్ని కన్స్ట్రక్షన్ జరిగితే వాటర్ ఎక్కడ పోతుంది? ఇల్లులు మునిగిపోతాయి. అట్లా ఇప్పుడు ఇవన్నీ మనం చాలా ఈ విజన్ ఏంది, మనకు ఒక 50 సంవత్సరాల విజన్ దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది ఉంటుంది. ఇది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కాదు, 50 ఇయర్స్. మన పిల్లలు తరాలు వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావద్దు.
అదేవిధంగా నేను ఏంటంటే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైడ్రా కమిషనర్ గారు రంగనాథన్ చేస్తున్న వారికి ఈ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, విద్యార్థినీలు మొత్తం వీళ్ళు ప్రదర్శనలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా, హైడ్రాకు అనుకూలంగా వాళ్ళు ప్రదర్శనలు చేసి అభినందనలు తెలియజేయాలని చెప్పేసి నేను వారందరికీ విద్యార్థులకు పిలుపునిస్తున్నాను.